దానం నాగేందర్ పైన నిన్న వేసిన పిటిషన్‌ని స్పీకర్ కొట్టివేశారు. దీని గురించి మీరేమంటారు? ఇప్పుడు ఒక విషయం అండి. ఇప్పుడు మనం ఇక్కడ ఈ లోకల్‌లో నిలబడ్డాం కదా! 10 సంవత్సరాలు, 9 సంవత్సరాలు నెక్కరేసుకునే అబ్బాయిని కూడా మనం అడిగితే, దాన నాగేందర్ ఏ పార్టీలో ఉన్నాడంటే ఆ నెక్కరేసుకునే అబ్బాయి కూడా మాకు చెప్తాడు. దాన నాగేందర్ ఫలానా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడని కాబట్టి. ఇంకొకటి కళ్ళ ముందు జరుగుతున్నటువంటి మనం చూస్తున్నాం అన్నీ. ఆయన ఇప్పుడు కూడా మనం గూగుల్‌లో సెర్చ్ చేసేసి మొన్న లాస్ట్ పార్లమెంట్ ఎలక్షన్‌ది సెకండ్ ప్లేస్ ఎవరిదని చెప్తుంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఐఎన్‌సీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ కమిటీ ఏదైతే ఉందో అక్కడ సెకండ్ ప్లేస్‌లో ఉన్నది దానం నాగేందరే. మరి తను ఇక్కడ ఏ పార్టీ నుంచి బీఫామ్ తీసుకొని పోరాడాడు? దేంతో పోటీ చేశాడు? ఇక్కడ వచ్చి లోకల్ తిరిగి కాంగ్రెస్ కండ వేసుకొని తిరిగాడు కదా! ఇప్పుడు ఈరోజు మనం ఇక్కడ దాపెట్టడానికి లేదు కదా! ఇంకొకటి స్పీకర్ గారికి ఆ కళ్ళకి కనిపియట్లేదా? ఇంకోటి ఈ రోజు గనుక నిజంగా చెప్తున్నా అంబేద్కర్ గారు మన మధ్య లేకపోయినా తన ఆశయాలు, తన రాజ్యాంగం మన కళ్ళ ముందు ఉంది. కానీ ఈ రోజు నిజంగా చెప్పాలంటే ఆయన ఉంటే ఈ రోజు ఆయనకి ఎంత బాధ కలిగించే విషయం ఇది. రాజ్యాంగం ఉంది. రాజ్యాంగాన్ని నిండుగా చంపేసింది ఈ రోజు స్పీకర్ గారే అండి. ఈరోజు కళ్ళ ముందు అన్నీ పెట్టేసుకొని ఇంకొకటి నేను వ్యక్తిగతంగా రాజకీయ వ్యక్తిగతంగా తన ఆయన కాన్స్టిట్యున్సీలో స్పీకర్ గారు వాళ్ళకి చాలా మంచి గౌరవం ఉంది. కానీ ఈరోజు నేను వాళ్ళ కాన్స్టిట్యున్సీలో కూడా నాకు తెలిసిన బంధువులతోని మిత్రులతో మాట్లాడితే తన వ్యక్తిగత ఆయన ఉన్న వాల్యూ కూడా నిన్న కోల్పోయాడండి. ఇది ఒక డిసిషన్ తీసుకోవడం వల్ల మన స్పీకర్ గారు తన వాల్యూ కూడా నిన్న కోల్పోయాడు. తనకి మంచి పేరు ఉంది. కానీ ఈరోజు నిన్న ఏదైతే ఆయన కొట్టేయడము అదొక ఇష్యూని కొట్టేయడం మాత్రము అది కరెక్ట్ కాదండి. దాన నాగేందర్ పార్టీ మారలేదు. నేను బీఆర్ఎస్‌లోనే ఉన్నా అంటున్నారు. దీనికి మీరేమంటారు? నేనేమంటున్నానమ్మా ఇక్కడ అడుగుదాం లోకల్‌లో కానీ ఇప్పుడు ఎవరైనా పోయేటప్పుడు చిన్న పిల్లని కానీ ఎక్కిరేసుకున్న పిల్లని కూడా అడుగుదాం. ఇక్కడ చూడండి మీరు కావాలంటే అది బాల నాగేందర్ ఏ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ అంటారు. ఆ? మనము ఇప్పుడు సెకండ్ ప్లేస్లో మొన్న మా దగ్గర బస్తీలో కూడా తను క్యాన్సిల్ చేశాడు. కాంగ్రెస్ బండి వెహికల్ ఎట్టేసి చేశాడు. ప్రూఫ్స్ ఉన్నాయి. అసలు మనం ఎవరిని అడిగేది కాదు. గూగుల్లో కూడా కొడితే సెకండ్ ప్లేస్లో ఎవరు వచ్చిందంటే దాన నాగేందరే వచ్చాడు. ఇక్కడ కిషన్ రెడ్డి ఫస్ట్ ప్లేస్లో ఉంటే సెకండ్ ప్లేస్లో దాన నాగేందరే ఉన్నారు. మరి ఇప్పుడు ఎలా అండి స్పీకర్కి ఆ విషయం తెలియదా?